హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. ఈరోజైతే పొద్దున్నే 4 అవుతుందండి టైం. 4కి లెగిసి బియ్యం కడిగి పెట్టేసా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా బియ్యం కడిగేసి ఒక్క 10 నిమిషాలు బియ్యం నాననిచ్చి ఇంకా అన్నం అయితే వండేసాననమాట. ఇంక సగం అన్నం అంతా తీసి ఒక ప్లేట్‌లో ఏస్తున్నా. మొత్తానికి ఎందుకింత అన్నం వండానా అనుకుంటున్నారా? ఇదైతే పులిహోర కలుపుదామని చెప్పేసి ఇంక అన్నం అయితే పొద్దున్నే లేసి వేడివేడిగా వండానండి. పులిహోర ఎందుకు కలుపుతున్నానంటే చెప్తాను అది గూడా. ఇంకా గోరంట్ల మీటింగ్స్ అయితే ఉన్నాయి గదండీ! గుడారాల పండుగ. అక్కడికైతే బయలుదేరబోతున్నామనమాట. ఇంకా పులిహోర వండేసి మేమైతే బయలుదేరేసాము. సగం దూరం వచ్చాము. సగం దూరంలో ఒక మంచి ప్లేస్ చూసుకొని ఆగామనమాట. భోజనం తినటానికి. ఎళ్ళేటప్పుడు ఇంకేం తినలేదు జర్నీలో ఎందుకులే అని. కూర్చొని తినేసామనమాట. బాగా తినేసి మళ్ళీ బయలుదేరిపోయాం. ఎండ చూడండి ఎంత ఫుల్లుగుందో. ఇక్కడికొచ్చేటప్పటికి చాలా టైం అయింది. మేము పొద్దున 10కి అట్లా స్టార్ట్ అయ్యాము. ఇక్కడికొచ్చేటప్పటికి దగ్గరగా 1 గంట అయిందండి టైం అయితే. అసలుకి ఎర్రటి ఎండ అండి అసలకి. చూడండి ఇక్కడి నుంచే స్టార్టింగు. ఇంకా లోపలికి గూడా పోలేదు మేము. ఇక్కడి నుంచే కొట్లన్నీ ఏర్పాటు చేసుకుంటున్నారనమాట. టెంట్‌లేసుకొని అందరూ. అన్నీ కూల్ డ్రింక్స్ గానీ, ఫుడ్ గానీ, టిఫిన్ గానీ, ఏ టు జెడ్ మొత్తం ఉన్నాయి అసలకి సంబంధించినియి. ఇక్కడికైతే వచ్చేసాము. మేమైతే బైక్ మీదొచ్చాము. ఎందుకంటే బైక్ అయితే ఎక్కడన్నా మనకు కావాల్సిన చోట ఆగొచ్చు. కాసేపు కూర్చోవచ్చు. మళ్ళీ జర్నీ చేయొచ్చు అని చెప్పేసి. అదే బస్సు అయితే అలా ఆగదు గదా! వాళ్ళు ఇష్టం వాళ్ళకి మనం వెళ్ళాలనుకున్న చోటే ఆపుతారు. ఎక్కడ ఆపరు. ఇదైతే ఎంట్రింగ్స్ అనమాట. ఇటు సైడ్ ఒక ఎంట్రింగ్స్. ఇటైతే బైక్స్ గానీ ఏమి అలౌస్ లేవు లోపలికి. ఇంకొక సైడ్ నుంచి వచ్చాము మేమైతే. వచ్చాము. ఈ ప్లేస్ అంతా చూడండి. ఇదంతా శనగ తోట అనమాట. శనగ తోట. ఇదంతా క్లీన్ చేశారు. గుడారాల పండగైతే స్టార్ట్ చేశారు. సాయంత్రం ఈవినింగ్ అయింది. ఫస్ట్ కూటం జరుగుతుందనమాట. మేమైతే ముందుకెళ్ళలేకపోయాము. ఇక్కడ ఒక స్క్రీన్ ఏశారు. స్క్రీన్ ముందు కూర్చొని చూస్తున్నాము. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.